అది మార్చ్ 6, 2021 ఆస్ట్రేలియాలోని ఎడిలేడ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి మన ఇండియాకి సంబంధించిన పంజాబ్ వాళ్ళు కొంతమంది తమ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి కనబడట్లేదని, తన వయసు 21 సంవత్సరాలు ఉంటాయని, తన పేరు జస్మిన్ కౌర్ అని చెప్పి కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే నిన్న రాత్రి నుంచి తను కనబడట్లేదని, ఏమైందో ఏంటో తెలియట్లేదని కనిపెట్టమని కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే పోలీసులు 21 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి జస్మిన్ కౌర్కి ఎవరితో అయినా ప్రేమ వివాహం అలాంటివి ఏమైనా జరిగాయని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళతో ఎంక్వైరీ చేసి కనుక్కున్నారు. ఆల్రెడీ తారిక్ జోత్ అని ఒక వ్యక్తితో ప్రేమలో ఉండేదని, కానీ బ్రేకప్ అయిపోయి రీసెంట్గానే విడిపోయారని, తన నుంచి ఎటువంటి ప్రాబ్లము లేదని చెప్పి అక్కడ ఉన్నవారు చెప్పారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తనే తారిక్ జోత్ సింగ్. తనకు కూడా 21 సంవత్సరాలు ఉంటాయి. ఇంచుమించు జస్మిన్ కౌర్కి తినకి కూడా సేమ్ ఏజ్. అయితే కొన్ని రోజుల తర్వాత పోలీసులు ఎంటైర్ కేసుని ఛేదించగలిగారు. ఆ కేసులో అటాప్సీ రిపోర్ట్లో తేలింది ఏంటంటే జస్మిన్ కౌర్ని బ్రతికుండగానే కప్పెట్టేశారని, శ్వాసనాళాల్లోకి మట్టి వెళ్ళిపోయి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడిందని ఆ ఆటాప్సీ రిపోర్ట్లో తేలింది. గైస్, ఈ కేసు గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రేమ భరోసా అంటూ చాలామందిని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చంపేస్తున్నారు, కానీ వాటి నుంచి ఎలా బయటపడాలనేది మనకు తెలియట్లేదు. చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ వల్లే ఇలాంటి చాలా పెద్ద తప్పులు జరుగుతున్నాయి. మన లైఫ్లో ఇలాంటివి ఏమీ జరగకుండా ఉండాలంటే ఈ కేసుల గురించి మనం పూర్తిగా మాట్లాడుకోవాలి. సో ఈ కేసు గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మనం ఈ కేసులోకి వెళ్తే, జస్మిన్ కౌర్ 21 సంవత్సరాలు గల పంజాబ్కు చెందిన చాలా మంచి అమ్మాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తనకు తోచిన సహాయం చేస్తూ కైండ్ అండ్ హెల్ప్ఫుల్నెస్గా ఉండే అమ్మాయి. జస్మిన్ కౌర్ యొక్క తన చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సో జస్మిన్ యొక్క తల్లి రష్పాల్ కౌర్ తనను పోషిస్తూ వచ్చింది. జస్మిన్కి ఒక తమ్ముడు ఒక అక్క కూడా ఉన్నారు, శుభ్మన్ కౌర్ అండ్ హర్ప్రీత్ కౌర్. అయితే జాస్మిన్కి చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉండేది. అదేంటంటే తన తండ్రి అనారోగ్యంతో చనిపోయాడని, ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా సరే తన చేతులతో వైద్యం చేయాలని, దానికోసం నర్సింగ్ పూర్తి చేయాలని చెప్పి జాస్మిన్ అనుకుంటూ ఉండేది. ఇంటర్ అయిపోయిన తర్వాత జాస్మిన్ నర్సింగ్ చేయడానికని ఆస్ట్రేలియా వెళ్ళాలని తన తల్లైన రష్పాల్ కౌర్తో చెప్పింది. అయితే దీనికి మొదట్లో రష్పాల్ కౌర్ అంగీకరించలేదు. ఎందుకంటే ఆడపిల్లని అంత దూరం పంపించడం అంత మంచిది కాదని చెప్పి రష్పాల్ కౌర్ ఆలోచిస్తూ ఉండేది. అయితే కొన్ని రోజులకే జస్మిన్ తన తల్లిని ఒప్పించి ఆస్ట్రేలియా వెళ్ళడానికి సిద్ధపడింది స్టూడెంట్ వీసా మీద. ఆస్ట్రేలియాలోనే జాస్మిన్ అంకుల్ ఆంటీ అయిన రమన్దీర్ కౌర్, మనిందర్ కౌర్ అక్కడే సెటిల్ అయ్యారు. సో వాళ్ళ దగ్గరే జస్మిన్ కౌర్ ఉంటుందని, వాళ్ళ దగ్గర హ్యాపీగానే ఉంటుందని, అండ్ అలాగే నర్సింగ్ కూడా పూర్తి చేసి త్వరగానే తిరిగి వచ్చేస్తుంది కాబట్టి పంపించడం మంచిదని చెప్పి తన ఫ్యూచర్ కూడా హెల్ప్ అవుతుందని రష్పాల్ కౌర్ జస్మిన్ని పంపించింది. ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఎడిలేడ్ సౌత్ ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీలో జస్మిన్ సీట్ సంపాదించింది. అయితే ఇక్కడే జస్మిన్కి ఒక పరిచయం ఏర్పడింది, మనం ముందుగా మాట్లాడుకున్న తారిక్ జోత్ సింగ్. అయితే తిన గురించి కూడా మనం కొంత మాట్లాడుకోవాలి. తారిక్ జోత్ సింగ్ తన ఇంటర్లో 95% సంపాదించిన ఒక సూపర్ మాస్టర్ స్టూడెంట్. చాలా బాగా చదివేవాడు అండ్ అలాగే చాలా అందంగా ఉంటాడు కూడా. న్యాచురల్గానే మనలో ఎవరైనా వేరే దేశంలో ఉండేటప్పుడు ఒకే రాష్ట్రానికి చెందినవారు, ఒకే కమ్యూనిటీకి చెందినవారు మనకు పరిచయం అయితే వేరే దేశంలో వారిద్దరికి ఈజీగా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా తారిక్కి జస్మిన్కి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అయితే వీళ్ళిద్దరూ మొదట్లో ఫ్రెండ్స్గానే ఉండేవారు, కానీ తారిక్ మాత్రం దాన్ని ప్రేమ అనుకుని జాస్మిన్కి ప్రపోజ్ చేశాడు. అయితే జాస్మిన్ దానికి అంగీకరించలేదు. తనకి తండ్రి లేడని, కేవలం తల్లి మాత్రమే ఇక్కడ వరకు పోషించుకుంటూ తీసుకొచ్చిందని, ఎలాగైనా సరే ఇక్కడ నర్సింగ్ పూర్తి చేసి ఇండియాకు వెళ్ళాలని అది తన గోల్ అని చెప్పి తారిక్కు నచ్చ చెప్పుకుంటూ వచ్చింది. కానీ తారిక్ మాత్రం దానికి అంగీకరించలేదు. పదే పదే జాస్మిన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అయితే జాస్మిన్ కూడా ఆ చుట్టుపక్కల ఎవరో తనకు ఫ్రెండ్స్ లేకపోవడంతో తారిక్ ప్రేమ అంగీకరించక తప్పలేదు. 2019 ఆ టైం వచ్చేసరికి వీరిద్దరూ ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. ఒకవైపున వీళ్ళ చదువు నార్మల్గానే గడిచేది, మరోవైపు వీరిద్దరూ ప్రేమను కంటిన్యూ చేస్తూ ఉండేవారు. 2020 ఆ టైం వచ్చేసరికి జస్మిన్కి టైం స్పెండ్ చేయడానికి అయ్యేది కాదు. తన చదువు మీద దృష్టి పెట్టాలని, ఒకవైపున టైం మొత్తం నీకే కేటాయించేస్తున్నానని, ఇక ఇలాగైతే కుదరదని చెప్పి జస్మిన్ సో ఎలాగైనా సరే మొదట ఇంట్లో చెప్పేద్దాం, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందామని చెప్పి జస్మిన్ చెప్పుకుంటూ వచ్చింది. దీనికి తారిక్ జోత్ సింగ్ తన తండ్రి అయిన ఒక ఫార్మర్ అండ్ అలాగే ఒక ఫ్యాక్టరీ వర్కర్ తన తల్లికి చెప్పి తన తండ్రిని ఒప్పించాడు. మరోవైపు జస్మిన్ తన తల్లి రష్పాల్కి చెప్పింది, కానీ తన తల్లి అయిన రష్పాల్ కౌర్ దీనికి అంగీకరించలేదు. మొదట మీరు చదువు పూర్తి చేయండి, ఆ తర్వాత దీని గురించి చూసుకుందామని చెప్పి ఇద్దరికి కూడా చెప్పింది. ఇక అక్కడి నుంచి వీరిద్దరి యొక్క ప్రేమ అనే బంధానికి బేట్ల పాడడం మొదలుపెట్టాయి.
తారక్, జస్మిన్ వీరిద్దరికీ కూడా ఎగ్జామ్ దగ్గర పడ్డాయి. మరోవైపు ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టాలి. కానీ తారక్ మాత్రం జస్మిన్ మీద దృష్టి పెట్టేవాడు. మనం ఈ టైంలో ఇలా చేయడం మంచిది కాదని ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టి ఆ తర్వాత మనం మాట్లాడుకుందామని జస్మిన్ తెగించి చెప్పేసింది. కానీ తారక్ మాత్రం జస్మిన్ని పదే పదే ఇబ్బంది పెట్టేవాడు. ఓవర్ పొజెసివ్నెస్గా మారిపోయాడు. ఎంత చెప్పినా సరే వినేవాడు కాదు. కాలేజీ నుంచి ఇంటికి వచ్చే దారిలో కూడా జస్మిన్ వెనకతలే తారక్ వచ్చేవాడు. అండ్ అలాగే పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడు. ఇక ఇలాగైతే కుదరదని చెప్పి జస్మిన్ మనందరికీ సెట్ అవుదని చెప్పేసింది. తారక్ బాధపడుతూ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జస్మిన్ ఇలా మాట్లాడుతుందని ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడమని తన తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే జస్మిన్ వాళ్ళను కూడా కన్విన్స్ చేసింది. అయితే ఒకవైపున తారక్ తల్లిదండ్రులు కూడా తారక్ నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. కానీ తారక్ వినలేదు. అక్కడే తారక్ యొక్క మేల్ ఈగో హర్ట్ అయింది. ఇన్ని రోజులు నాతో తిరిగి ఎగ్జామ్స్ వచ్చే టైంకి ఇలా మాట్లాడుతుంది ఏంటని తారక్ ఓవర్ పొజిటివ్నెస్గా మారిపోయి తను ఏం చేయాలన్నది నాకు బాగా తెలుసని మెసేజ్లు కూడా పెట్టేవాడు. ఇలా చాలా రోజుల పాటు జాస్మిన్ భరించుకుంటూనే వచ్చింది. అలా 1 year తర్వాత 2021 ఫిబ్రవరి 9వ తారీఖున ఇక తారిక్ ఆగడాలని భరించలేక అడిలేడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. తారిక్ నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడని, సో తారిక్ని బెదిరించి వదిలేమని, తన చదువు మీద ఎఫెక్ట్ అవుతుందని, ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయొద్దని చెప్పి జస్మిన్ పోలీసులకు చెప్పింది. జస్మిన్ చెప్పినట్టే తారిక్ని పిలిచి నువ్వు ఈ టైంలో ఇలా చేయడం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చి తారిక్ని పంపించేశారు. ఇక ఆ తర్వాత తారిక్ ఆగడాలు ఇంకా ఎక్కువయ్యాయి. నన్ను పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చిందని మేల్ ఈగోతో ఎలాగైనా సరే జస్మిన్ ఏదో ఒకటి చేయాలని చెప్పి తారిక్ సిద్ధపడ్డాడు. అది మార్చారు 2021. జస్మిన్ చదువుతో పాటు ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోయేది. లేట్ నైట్ ఇంటికి వస్తూ ఉండేది. సో జస్మిన్ యొక్క ఆంటీ అంకుల్ ఇంటికి వచ్చిందా లేదని చెప్పి జస్మిన్ తలుపు తీసి చూస్తే జస్మిన్ తన రూమ్లో లేదు. ఎంతసేపు అయినా సరే రాకపోవడం ఏంటి, అసలు నైట్ వచ్చిందా లేదని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటే నైట్ కూడా రాలేదని వాళ్ళిద్దరికీ అర్థమైంది. సో జస్మిన్ ఏమైందని చెప్పి తను పనిచేస్తున్న హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కున్నారు. అయితే ఆ రోజు నైటే ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పారు. అయితే ఇంటికి రాలేదని చెప్పి వెంటనే అడిలేడ్ పోలీస్ స్టేషన్కి జస్మిన్ ఆంటీ అంకుల్ వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ పోలీసులకు అర్థమైంది ఏంటంటే ఫిబ్రవరి 9వ తారీఖున జస్మిన్ తారిక్ గురించి కంప్లైంట్ ఫైల్ చేసిందని, తనేమైనా చేశాడని చెప్పి తారిక్ గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఒక సీసీటీవీ ఫుటేజ్లో తను పార, గుణపం, గ్లౌజెస్, ఒక మనిషిని కట్టేయడానికి గల కేబుల్స్ ఇవన్నీ కూడా చాలా నార్మల్ వ్యక్తిలో కొనుక్కుని బయటికి వెళ్ళిపోయాడు. ఇక మార్చి 7వ తారీఖున తారిక్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నేను తన ఫ్రెండ్ కార్ని తీసుకుని ఒక చోటుకు వెళ్ళానని, అక్కడ ఎంజాయ్ చేసి నేను మళ్ళీ తిరిగి వచ్చేసానని చెప్పి ఒక కహాని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ పోలీసులు మాత్రం తన ఫ్రెండ్ వెళ్ళి ఎంక్వైరీ చేశారు. తారిక్ నీ కారు తీసుకున్నాడా లేదని ఎంక్వైరీ చేస్తే తారిక్ నా కారు తీసుకున్నాడని తను కూడా చెప్పాడు. అయితే ఆ కారు ఎక్కడెక్కడికి వెళ్ళిందని ఎంక్వైరీ చేసి సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే ఒక పెట్రోల్ బంక్ దగ్గర తారిక్ పెట్రోల్ కొట్టించుకున్నాడు. కానీ బ్యాక్ సీట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కట్టేసి ఉంది. జస్మిన్ యొక్క ఆంటీ అంకుల్ని పిలిచి తన డ్రెస్ బట్టి జస్మినా కాదని చెప్పి ఎంక్వైరీ చేస్తే అది జస్మిన్ అని తేలింది. తారిక్ దగ్గరికి మార్చి 8వ తారీఖున వెళ్ళి అసలు జస్మిన్ ఏం చేసామని గట్టిగా అడిగిన తర్వాత నేను జస్మిన్ నార్మల్గానే బయటకు వెళ్ళామని, ఆ తర్వాత తిరిగి వచ్చేసి జస్మిన్ తన ఇంటి దగ్గర దింపేశానని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మొదట్లో ఇంకో కహాని చెప్పావు, ఇప్పుడు ఇంకో కహాని చెప్తున్నామని తారిక్ని గట్టిగా అడిగారు. అప్పటికీ కూడా తారిక్ ఏ నిజం కూడా చెప్పలేదు. అయితే జస్మిన్, తారిక్ ఇద్దరి యొక్క సెల్ ఫోన్ టవర్స్ని ట్రాక్ చేశారు. ఇక అక్కడి నుంచి ఎంటైర్ నిజం బయటపడింది. ఆస్ట్రేలియాలోని ఎడిలేడ్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్ట్రేంజర్స్ రేంజ్ మౌంటైన్ దగ్గర వీరిద్దరి యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఈ ఆధారాలన్నీ తారిక్ చూపించి తమదైన స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు. ఆల్రెడీ తారిక్ తన దగ్గర కొనుక్కున్న గ్లౌజెస్ వేసుకుని కేబుల్స్ ఉపయోగించి తనని కట్టేశాడు. గొయ్యి తవ్వే పారతో గొయ్యి తవ్వి జస్మిన్ని ఆ గొయ్యిలో పడేసి కప్పెట్టేశాడు. ఈ నిజాన్ని మొత్తం తారిక్ పోలీసుల దగ్గర ఒప్పేసుకున్నాడు. అయితే కొన్ని రోజులకే ఇంకొక ట్విస్ట్ బయటపడింది. అదేంటంటే తారిక్ చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి తవ్వి చూడగా జస్మిన్ శవాన్ని బయటికి తీశారు. ఆటాప్సీ రిపోర్ట్ల కోసం పంపించిన తర్వాత జస్మిన్ నార్మల్గా చనిపోలేదని, బ్రతికుండగానే తనని గోతిలో పడేశాడని, సో తన శ్వాసనాళాల నిండా మొత్తం మట్టే ఉందని, ఊపిరాడకుండా చనిపోయిందని, తనని కప్పెట్టేసిన 12 hours వరకు తన బ్రతికే ఉందని చెప్పి ఆటాప్సీ రిపోర్ట్లో తేలింది. ఈ విషయాన్ని విన్న తర్వాత పోలీసులు మొత్తం షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ బట్టి అండ్ అలాగే ఈ ఆధారాలన్నీ బట్టి, అంటే సీసీటీవీ ఫుటేజ్లో తారక్ ఇవన్నీ పర్చేస్ చేయడం, పార, గుణపం, గ్లౌజెస్,
కేబుల్స్ ఇవన్నీ పర్చేస్ చేయడం అండ్ అలాగే పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు బ్యాక్ సీట్లో తను ఉండడం, దీంతో పాటు శవం దగ్గరికి తారక్ తీసుకెళ్ళిన తర్వాత ముఖ్యంగా జస్మిన్ యొక్క ఐడి కార్డ్ అక్కడ దొరకడం, ఇవన్నిటితో ఈ హత్య చేసింది తారిక్ జ్యోతి అని, చనిపోయింది జస్మిన్ అని కన్ఫర్మ్ చేసేశారు. ఈ అన్ని ఆధారాలు బట్టి పోలీసులు తారిక్ని కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే కోర్టులో తారిక్ సపోర్ట్ చేసిన లాయర్ తనని జస్మిన్ వదిలేసిన తర్వాత మెంటల్లీ డిస్టర్బ్ అయ్యాడని, సో అందుకే ఇలా చేశాడని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన ఒక మెడికల్ సర్టిఫికెట్ను కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే దీన్ని చూసిన కోర్టు దీన్ని అంగీకరించింది. ఆ తర్వాత ట్రయల్ జరుగుతూ ఉండగా 2023 ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ ట్రయల్స్లో కొన్ని బలమైన ఆధారాలు దొరకడంతో అటాప్సీ రిపోర్టులను కూడా పోలీసులు సబ్మిట్ చేసిన తర్వాత తను చాలా దారుణంగా భయంకరంగా చనిపోయిందని చెప్పి కోర్టు అంగీకరించింది. దీనికి కారణం తారక్ జ్యోతినని, సో తనని గిల్టీగా భావించి 24 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే తారిక్కి ఉరిశిక్ష వేయాలి, కానీ ఆస్ట్రేలియాలో ఉరిశిక్ష అనేది నిషేధం. సో అందుకనే తారిక్కి ఈ శిక్ష వేశారు. అయితే ఈ కేసు గురించి మనం పూర్తిగా ఆలోచిస్తే మన చుట్టుపక్కల జరిగే ఒక నార్మల్ లవ్ స్టోరీగా అనిపించింది మొదట్లో, కానీ ఒక చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ వల్ల ఎంటైర్ కేసు మారిపోయింది. జాస్మిన్ ప్రాణమే కోల్పోయింది. అయితే మన చుట్టుపక్కల ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం నార్మలే, ఆ తర్వాత వాళ్ళిద్దరం విడిపోవడం కూడా నార్మలే, కానీ తారిక్ పదే పదే జాస్మిన్ వెంట పడడం, దాన్ని జాస్మిన్ లైట్ తీసుకోవడం వల్ల తన ప్రాణమే కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు. సో మీ లైఫ్లో కూడా ఒకవేళ ఇలాంటి కేసులు జరిగితే పదే పదే వారు మిమ్మల్ని బెదిరిస్తుంటే వాళ్ళని లైట్ తీసుకోకండి, వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి ఇలాంటివన్నీ జరుగుతున్నాయని. అండ్ అలాగే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పదే పదే బెదిరించిన వాళ్ళు దాన్ని ఏదో టైంలో ఇంప్లిమెంట్ చేయగలరు, జాస్మిన్కి తారిక్ చేసినట్టే. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మన నాలెడ్జ్ వచ్చి అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చేసేయండి గైస్. ఈ క్రైమ్ స్టోరీస్ అంటే యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు ఎక్కువగా, సో మీరే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయండి ఇలాంటి కేసులు మన చుట్టుపక్కల జరుగుతున్నాయని. ఇది ఎక్కడో ఆస్ట్రేలియాలో జరిగిందని లైట్ తీసుకోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.